హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాక్స్ విత్ మధు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. ఇది నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. ఇది ఒక వుడెన్ సర్వింగ్ ట్రే అనమాట. దీంట్లో మనం ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, సెంటర్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. దీనిలో ఉన్న వుడెన్ ఫీల్ పోకుండా ఉండడం కోసం నేను ఎటువంటి కలర్స్ కానీ వాటికి వేయట్లేదు. ఆ లోపల ట్రే లోపల మాత్రం క్రాఫ్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ముందుగా నేను ఈ ఫెవికాల్ తోటి జియోమెట్రిక్ డిజైన్ అయితే డ్రా చేసేస్తున్నాను అనమాట. దీని మీద ఎంబ్రాయిడరీకి వాడతాం కదండి, ఒక పెద్ద ట్యూబ్స్, మనము క్రిస్టల్ ట్యూబ్స్ ఉంటాయి కదా గోల్డెన్ కలర్వి, అదైతే అది అంటించేస్తున్నాను మొత్తం నేను. ఎందుకంటే ఈ పార్టీషన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ బీడ్స్ తోటి మధ్యలో అంతా నేను చాలా చిన్న చిన్న సన్న బీడ్స్ వేస్తాను కాబట్టి ఈ గోల్డ్ ట్యూబ్స్ తోటి పార్టీషన్స్ చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత మనం మంచిగా ఫెవికాల్ వీటి మధ్యలో అంటించేసి ఒక బ్రష్తో స్ప్రెడ్ చేసేసామంటే మనం వేసే బీడ్స్ అనేవి మంచిగా స్టిక్ అవుతాయి. కింద ఉన్న వుడ్ అనేది కనిపించకుండా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇవి చాలా సన్నగా ఉంటాయండి, షుగర్ బీడ్స్ అనమాట, చాలా సన్నగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ కలర్ అనేది నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను మంచిగా. దాని తర్వాత నేను ఇంకొక కలర్ వచ్చేసి స్కై బ్లూ వాడాను అనమాట. నా దగ్గర ఉన్న బీడ్స్ కలర్స్ అన్నీ వాడేస్తున్నానులేండి. ఇందులో ఒక చిన్న ట్రయాంగిల్ ఉందన్నమాట, అది అనుకోకుండా ఈ మనం డ్రా చేసే క్రమంలో వచ్చేసిందనమాట. దానికి మాత్రం ఒక పీచ్ కలర్ వేసేసాను నేను. మొత్తం కలర్స్ అన్నీ వేసిన తర్వాత ఫైనల్గా అయితే ట్రే ఒక మంచి లుక్ అయితే వచ్చేసింది దీనికి. దీని తర్వాత నేను దీని మీద ఇవంటి క్రిస్టల్స్ అంటించాం కాబట్టి అవన్నీ చెదిరిపోకుండా ఉండడం కోసం దీని మీద నేనైతే రెజిన్ వేస్తున్నాను. ఆ రెజిన్ వేస్తే ఆ కింద ఉన్న క్రిస్టల్స్కి మంచి గ్లాసీ లుక్ వస్తుంది, చాలా షైన్ కనిపిస్తూ చాలా బాగుంటుందండి. ఇది ఎందుకోసం చేస్తున్నానంటే మా వారు ఆఫీస్లో గిఫ్ట్ ఇవ్వాలన్నారు. సో అందుకని ఈ ట్రే అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. సో ఫైనల్గా అయితే నేను చేసిన క్రాఫ్ట్ ఇంత అందంగా వచ్చిందండి. మీకు నేను చేసిన క్రాఫ్ట్ ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.